రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఏ సార్వభౌమ దేశమైనా సర్వసత్తాక స్వతంత్ర దేశమైనా సరే విదేశీ సైన్యాలను తమ భూమిలోకి రానివ్వదు. మిత్రులైన వాళ్ళు మన దేశంలోకి వచ్చి మన దేశంలో రక్షణ లేదా భద్రతకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించటం అంటే తల కొట్టేసినట్టు అవుతుంది. తమ సార్వభౌమత్వానికి అది సవాల్ అవుతుంది. తమ సైనిక పాఠవానికి అది ఒక పెద్ద ప్రశ్న చిహ్నమవుతుంది. కానీ పాకిస్తాన్కి ఇప్పుడు చైనా నుంచి సహకారాన్ని తీసుకోక తప్పటం లేదు. చైనా ఇప్పుడు ముఖ్యంగా బలూచిస్తాన్లో పదే పదే తగులుతున్న దెబ్బల నుంచి తమ చైనీస్ పౌరుల్ని కాపాడుకునేందుకు, చైనీస్ సిబ్బందిని కాపాడుకునేందుకు ఇక మేము పాకిస్తాన్ ఆర్మీని నమ్మబోము, పాకిస్తాన్ ఆర్మీ యొక్క సైనిక పాఠవము, సామర్థ్యము, శక్తి వీటి మీద మాకు నమ్మకం లేదు, మా ప్రజలను, పాకిస్తాన్లో ఉన్న చైనీస్ ప్రజలను పాకిస్తాన్ సైన్యమే రక్షించుకుంటుంది అని ప్రకటించింది. ఒక రకంగా ఇది పాకిస్తాన్కి తల కొట్టేసినట్టు. అయినప్పటికీ పాకిస్తాన్కి ఒప్పుకోక తప్పటం లేదు. ఎందుకంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి మొదలుపెట్టి గ్వాదర్ వరకు ఉన్నటువంటి ఈ మొత్తం రోడ్డు, అనేక పరిశ్రమలు, ప్రాజెక్ట్సు, చిట్ట చివరికి గ్వాదర్లో ఒక ఓడరేవు, ఇదంతా కూడాను చైనా యొక్క ఆర్థిక సహకారంతో నిర్మాణమవుతోంది. $60 బిలియన్ ఖర్చుతో ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం అవుతుంది. దీనికోసం పనిచేసేందుకు ఇంజనీర్లుగా, లేకపోతే సూపర్వైజర్స్గా, సైంటిస్టులుగా వివిధ బాధ్యతల్లో పనిచేసేందుకు 30,000 మంది చైనీస్ పౌరులు, సిబ్బంది, ఉద్యోగులు పాకిస్తాన్లో పనిచేస్తున్నారు. వీళ్ళు రకరకాల ప్లేసెస్లో ఉంటున్నారు. వీళ్లకు ఇప్పుడు రక్షణ కరువైంది. తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, ఖైబర్ పఖ్తూన్వాలో, బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చును, వీళ్ళు ప్రత్యేకంగా చైనీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తానీ ప్రాణాలకు విలువ లేదు. ఒకళ్ళిద్దరు చనిపోయినా కూడా పాకిస్తాన్ ఆర్మీ పట్టించుకోదు. 90 మంది జవాన్లు చచ్చిపోతేనే 7 చనిపోయారని అబద్ధాలు చెప్పింది పాకిస్తాన్. 212 మంది జవాన్లను జఫర్ ఎక్స్ప్రెస్ సంబంధించిన హైజాక్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ చంపేస్తే కూడా పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. కానీ చైనీస్ పౌరుల విషయంలో ఇది జరగదు కాబట్టి చైనీస్ని టార్గెట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ వీళ్లకు రక్షణ కల్పించలేదు కాబట్టి ఇప్పుడు చైనాయే 3 కంపెనీల రూపంలో తన సైన్యాన్ని, తన మిలిటరీ జవాన్లను 3 కంపెనీస్ ఫార్మ్ చేసి వాటి పాకిస్తాన్లోకి పంపుతోంది. డివైస్ సెక్యూరిటీ ఫ్రాంటియర్స్ సర్వీసెస్ గ్రూప్, చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్, అదేవిధంగా హువాషిన్ జోంగ్షాన్ సెక్యూరిటీ సర్వీస్, ఈ 3 సంస్థల పేరుతో చైనీస్ ఆర్మీ ఈరోజు పాకిస్తాన్లో వచ్చింది. ఎందుకంటే తాజాగా అక్టోబర్ 6న, గత సంవత్సరం అక్టోబర్ 6న కరాచీ యూనివర్సిటీ దగ్గర ఒక బలూచ్ మహిళ ఒంటికంతా కూడాను బాంబులు కట్టుకుని చైనీస్ సిబ్బంది దగ్గరకు వెళ్ళి తనను తాను పేల్చేసుకుంది. దీనిలో 2 చైనీస్ సైంటిస్టులు చనిపోయారు. ఇటువంటి అనేక దాడులు జరిగిన, ఇంజనీర్లు వెళ్తున్నటువంటి బస్సు పైన దాడి జరిగింది. దాంతో ఇప్పుడు మా వాళ్లకు మేమే రక్షణ కల్పించుకుంటామని చైనా చెప్తోంది. పాకిస్తాన్ ఇంత మటుకు దాన్ని అడ్డుకుని మేము రక్షణ కల్పిస్తామని చెప్తూ వచ్చింది. ఇప్పుడు బలూచిస్తాన్లోనే పాకిస్తాన్కు దిక్కు లేదు. ఖైబర్ పఖ్తూన్వాలోని చాలా పోస్టులను పాకిస్తానీ జవాన్లు వదిలేసి పారిపోతున్నారు. 2,500 మంది పాకిస్తానీ జవాన్లు గత వారం 10 రోజుల్లో ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. బలూచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్వాలో పోస్టింగ్ ఇస్తానంటే పనిచేయడానికి పాకిస్తానీ జవాన్లు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో చైనా నేరుగా తన సైన్యాన్ని పంపిస్తోంది. ఇప్పటికే ఒక $60 బిలియన్ పాకిస్తానీ రూపీస్ ఆపరేషన్ అజ్మే ఇస్తెఖామ్ అంటే ఉగ్రవాదుల్ని అణిచివేసేందుకు పాకిస్తానీ ఆర్మీ ఒక ఆపరేషన్ చేసింది. ఆగస్టు 2024లో దానికి చైనా డబ్బిచ్చింది, విఫలమైంది. ఆ తరువాత 90 బిలియన్ పాకిస్తానీ రూపీస్ని శాంక్షన్ చేసింది, అవి కూడా వృధా అయ్యాయి. తర్వాత ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ 45 బిలియన్ పాకిస్తానీ రూపీస్ని ఇచ్చి పాకిస్తానీ ఆర్మీని శక్తివంతం చేసే ప్రయత్నం చేసింది, అందున విఫలమైంది. దాంతో చైనా ఇప్పుడు తన సైన్యాన్ని పంపిస్తున్నది.
ఇటీవల బలూచ్ సాయుధులు ఈ జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ జరుగుతున్న సమయంలో ఒక వీడియో జారీ చేసి మీరు మా గ్వాదర్ని మా బలూచిస్తాన్ని వదిలి వెళ్ళిపోండి, లేకపోతే మీ పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయి, మీ ప్రాణాలకు రక్షణ ఉండదని షీ జిన్పింగ్ చైనా అధినేతను నేరుగా సంబోధిస్తూ వీడియోని జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇక నేరుగా చైనీస్ ఆర్మీ తమ సిబ్బంది 30,000 మంది ప్రాణాలను కాపాడటం కోసం రంగంలో దిగింది. ఈ 30,000తో పాటు నెమ్మదిగా అరబ్బు ఒంటెవాడి కథలాగా అసలు పాకిస్తాన్కే చైనా రక్షణ కల్పించే స్థితి వస్తుందా? వచ్చినా చెప్పలేము. ఎందుకంటే ప్రస్తుతము పాకిస్తాన్ ఆర్మీ యొక్క ఆత్మస్థైర్యము అత్యంత కనిష్ట స్థాయిలో ఉంది. పాకిస్తానీ జవాన్లు ఈరోజు పోరాటం చేయకుండా పోస్టులను వదిలేసి ఆయుధాలని వదిలేసి పారిపోతున్నారు. ఆయుధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుకి అప్పగించకూడదని పాకిస్తానీ ఆర్మీ ఏకంగా ఒక డైరెక్టివ్ ఇష్యూ చేయవలసి వచ్చింది, ఒక ఆదేశం జారీ చేయాల్సి వచ్చింది. చిట్ట చివరి వరకు పోరాడండి, ఆయుధాలు శత్రువు చేతికి దక్కనివ్వద్దు అని. కాబట్టి ఈ పరిస్థితుల్లో చైనా అరబ్బు ఒంటెవాడుల కథలోలాగా ముందు తలపెట్టింది. ఆ తరువాత మొత్తం చైనా ప్రవేశించినా కూడా పాకిస్తాన్ ఏమన్నా చేయగలుగుతుందా? సందేహమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.